కాశ్మీర్ ఇది కేవలం ఒక విహారయాత్రకి వెళ్ళే ప్రదేశమో ఆర్ ఎందరో అమాయకుల రక్తంతో తడిసిన ప్రదేశమో కాదు. ఇది మన భారతీయుల మానవత్వానికి చిహ్నమైన ప్రదేశం. మన భారతీయ ఉనికిని, ఔన్నత్యాన్ని గొప్పగా చాటి చెప్పే భరతమాత కిరీటమే ఈ కాశ్మీర్. ఈరోజు భారతీయుల రక్తాన్ని మళ్ళీ కళ్ళ చూసిన వాళ్ళని తప్పక వెళ్ళగొట్టాలి అని మన దేశం నిర్ణయించుకుంది. మెడికల్ ఫెసిలిటీస్ కోసం పాక్ నుంచి పక్కనే ఉన్న ఇండియాకి వచ్చిన అమాయకులు ఎందరో. ద్రవ్యోల్బణంలో మునిగిపోయిన పాక్ నుంచి ఇండియా వచ్చి తమ రోజు గడవడానికి కష్టపడుతున్న వారు ఎందరో. ఇంకా ఎన్నో విధాల పాక్ నుంచి కాశ్మీర్ వచ్చిన అమాయకులు ఎందరెందరో. పాక్ నుంచి వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నంలో ఇలా వాళ్ళ అవసరాల కోసం ఎమర్జెన్సీగా వచ్చిన వాళ్ళకి మన ప్రభుత్వం ఎప్పటికీ అన్యాయం చేయదు అనే నమ్మకం ఒక భారతీయుడిగా నాకుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో వేర్వేరు దేశాల్లో ఉన్న తమ దేశీయులను తెచ్చుకోవడానికి ఎన్నో దేశాలు వణికిపోయినా మన దేశం చాలా కష్టపడి నలుమూలల నుంచి మన వాళ్ళని రప్పించి కోవిడ్ టెస్ట్స్ అండ్ క్వారంటైన్ తర్వాతే వాళ్ళని మళ్ళీ వాళ్ళ కుటుంబాలకి చేర్చడం జరిగింది. అంతటి కష్టకాలంలోనే మానవత్వాన్ని లోకానికి చాటి చెప్పిన దేశం మనది. అలాంటిది ఇప్పుడెందుకు మానవత్వం కోల్పోతుంది? తప్పు చేశాడని ప్రూవ్ అయిన వాడికి మాత్రమే శిక్ష పడుతుంది అని రాజ్యాంగంలో రాసుకున్న దేశం మనది. తప్పు చేయని వాళ్ళని తప్పక అక్కడికి చేర్చుకుంటుంది. ఎందుకంటే మతం కంటే ముందు దేశభక్తి, దేశభక్తి కంటే ముందు మానవత్వం అని నమ్మి ఉన్న నిజమైన భారతీయుడు మన మోదీ.